చిన్నప్పుడు మా ఊర్లకు అన్నలు వచ్చేది 4 బాటల కాడ టే చేసి పేదల బతుకులేంది దొరలు భూస్వాముల పెత్తనమేందని మంచి మంచి పాటలు కైగట్టి పాడేటోళ్ళు. ఊరంతా చేరి ఇంట్రెస్టింగ్ గినేది. గట్లనే ఎవరన్నా పేదలను గోసబెట్టినట్టు ఎరకైతే గట్టిగానే ఆడుచుకునేది. అన్నలు వస్తారన్న బుగులకే భూస్వాములు గమ్మునుండేది. దినాం ఇంత ఎర్ర జెండా పల్సగయి అన్నలు తగ్గుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు గిట్ల నడుస్తుంది. దండకారణ్యంలో దగడు పుట్టింది. డ్రోన్లు తిరుగుతున్నాయి, హెలికాప్టర్లు గిరికలు కొడుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లు ఉన్న కర్రెగుట్టల్ని చుట్టుముట్టిండ్రు పోలీసులు. ములుగు జిల్లాకు 91 కిలోమీటర్ల దూరంలో ఉండే గుట్టల్లో 1000 మంది అన్నలు దాచుకున్నారని మతలబు అందిందట. దొరకబడటానికి ఇంచించు జల్లెడబడుతున్నారు. చుట్టూ 140 కిలోమీటర్లు 12,000 మంది పోలీసులు. మొత్తం సెంట్రల్ హ్యాండ్ వర్లనే నడుస్తుంది ఆపరేషన్. 2 రోజుల సంది ఇరాం లేకుండా పుణుకులాడుతూనే ఉన్నారు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి తెలంగాణ బార్డర్ దిక్కు కూంబింగ్ పెంచిండ్రు. అవతలికి పారిపోకుండా కొత్తగూడెం ములుగు దిక్కు రౌండ్ అప్ చేసిండ్రు. కానీ అంత అల్కగేం కాదట్టులో దొరకబట్టుడు. గుట్టల నిండా బండరాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు, లోయలు ఉన్నాయట. గుహలాల్లో దాచుకొని మీదికి వచ్చేటోళ్ళ పని పట్టే ఛాన్స్ ఉన్నదట. నీళ్ళ సౌలత్ కూడా ఉండే వరకు రోజుల కమానం తావులు చేసుకోవచ్చునట. ఈ గుట్టల ఏండ్ల కమానం మావోయిస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తుంటారు. చుట్టూ మందు పాతర్లు పెట్టిర్రట. చూడక అడిగేస్తే అంతే సంగతి. అందుకే మిషన్లతోని పరీక్ష పట్టుకుంటే చాలా జాగ్రత్తగా మీదికి పోతున్నారు పోలీసులు. దేశంలో అన్నల మాట వినబడకుండా చేస్తామని సెంటర్ వాళ్ళు గట్టి పట్టు మీద ఉన్నారు. ఎన్కౌంటర్ లో జోరు పెంచిండ్రు. ఒక్కొక్కటి వాళ్ళ తావులు పొతం పెట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు కర్రెగుట్టల మీద పడ్డది కన్ను. ఇదిట్లుంటే అన్నల పేరు చెప్పి గుట్టలు ఆగం చేస్తున్నారని ప్రకృతిని కాయిస్ చేస్తోళ్ళు లోలి చేస్తూనే ఉన్నారు. ఎన్కౌంటర్లు అద్దు కూర్చొని మాట్లాడుకుందామని మావోయిస్టు పార్టీ చర్చలకు పిలుస్తుంటే సెంటర్ వాళ్ళు అయితే సై అంటలేరు. ఇంకో దిక్కు 100 మంది పోలీసులకు లొంగిపోతున్నారు. గిసొంటి వాళ్ళ కర్రెగుట్టలలో పోలీసులు దిగుడుతోటి చుట్టుముట్టయితే చిన్న టెన్షన్ కాదు పో.